శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సంపూర్ణ రామాయణంలోండి 18వ భాగంలోకి వచ్చామండి. అరణ్యకాండ, రావణుడి కుతంత్రం, మారీచుని మాయ, సీతమ్మ కోరిక. కథ వివరణ. రావణుడి పగ, శూర్పణఖ ప్రేరణ. అకంపనుని ద్వారా కరదూషణదులు మరణవార్తలు విన్న రావణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే జనస్థానానికి వెళ్ళి ఆ రామలక్ష్మణులు సంహరిస్తానని, వారు ఎంతటి యోధులో నేను చూస్తాను అన్నాడు. కానీ అకంపనుడు వారిస్తూ, ప్రభు ఆవేశపడకండి, వారు ఇద్దరు సామాన్యుల వలె కనిపించడం లేదు. ఒక్క రాముడే మొత్తం విశ్వాన్ని జయించగలడు, అంతటి శక్తి ఉంది. బాగా ఆలోచించండి, ఏదైనా పన్నాగం ద్వారా వారిని బలహీనపరిచి సంహరించాలి అన్నాడు. వెంటనే రావణుడికి మారీచుడు గుర్తుకు వచ్చాడు. పుష్పక విమానంలో మారీచుని దగ్గరకు వెళ్ళి, రాముని సంహరించుటకు ఒక పన్నాగం పన్నాను, నీవు సహకరించు అన్నాడు. కానీ రాముడి పేరు వింటేనే ఉలిక్కి పడుతున్నాడు మారీచుడు. వద్దు రావణ, రాముడితో పెట్టుకోకు, నీతో పాటు మొత్తం రాజ్యం బూడిద చేయగల సమర్థుడు అని నచ్చజెప్పాడు. కాస్త కోపం తగ్గించుకొని అవకాశం వచ్చినప్పుడు చూద్దాము అనుకొని తిరిగి లంకకు వెళ్ళాడు. ఇంతలోనే శూర్పణఖ గగ్గోలు పెడుతూ లంకకు చేరింది. సభలో ఉన్న రావణుడికి తన అవమానాన్ని వివరిస్తూ, ఆ అవమానం తన కోసం జరిగినట్టు కాకుండా సీత సౌందర్యాన్ని వర్ణించి, అంతటి సౌందర్యవతి లోకంలోనే లేదు, ఆమెను నీ కోసం తీసుకొని వద్దాం అని ప్రయత్నం చేస్తే ఇలా జరిగింది అని ఆమె అపహరించమని రావణుణ్ణి ప్రేరేపించింది. శూర్పణఖ మాటలు రావణుణ్ణి హృదయాన్ని తాకాయి. రాముణ్ణి నేరుగా గెలవడం అసాధ్యమని గ్రహించిన రావణుడు కపటోపాయంతో సీతను అపహరించాలని నిశ్చయించుకున్నాడు. మారీచుని సహాయం. రావణుడు మళ్ళీ మారీచుని దగ్గరికి వెళ్ళాడు. మారీచుడు పూర్వం రాముడి బాణం రుచి చూసినవాడు కాబట్టి రాముడితో పెట్టుకోవద్దని మళ్ళీ రావణుడికి ఎంతో హితవు పలికాడు. కానీ రావణుడు ఈసారి వినలేదు. నేను చెప్పినట్టుగా చేయకపోతే చంపుతానని బెదిరించాడు. చావక తప్పదని గ్రహించిన మారీచుడు రావణుడి చేతిలో చావడం కంటే రాముడి చేతిలో చావడం మేలని భావించాడు. రావణుడు పన్నాగాన్ని ఒప్పుకొని మాయలేడి రూపాన్ని ధరించాడు. బంగారు లేడి. మారీచుడు అద్భుతమైన బంగారు లేడి రూపాన్ని ధరించి పంచవటి ఆశ్రమ పరిసరాల్లో తిరగసాగాడు. ఆ లేడి శరీరం బంగారంలా మెరిసిపోతూ రత్నాలు చారలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. సీతమ్మ కోరిక. పూలు కోయడానికి వచ్చిన సీతమ్మ ఆ మాయలేడిని చూసి ముగ్ధురాలైంది. అప్పటి వరకు అలాంటి ప్రాణిని ఎప్పుడూ చూడలేదని సీత దానిపై మోజు పెంచుకుంది. రామ, ఆ బంగారు లేడి ఎంతో బాగుంది, దాన్ని ప్రాణంతో పట్టుకొని ఇవ్వు, మనం అయోధ్యకు వెళ్ళాక అంతఃపురంలో ఉంచుకుందాం. ఒకవేళ చనిపోతే దాని చర్మాన్ని అయినా తీసుకురా, నేను దానిపై కూర్చుంటాను అని రాముడికి చెప్పింది. లక్ష్మణుని హెచ్చరిక, రాముని నిర్ణయం. లక్ష్మణుడు ఆ లేడిని చూసి, అన్నా, ఇది రాక్షసమాయ, అడవిలో బంగారు లేళ్ళు ఉండవు, ఇది మారీచుడే అయి ఉంటాడు. వాడు ఇలాంటి మాయలు గతంలో చేసి ఋషులను చంపి తిన్నాడు అని హెచ్చరించాడు. కానీ రాముడు సీత కోరికను కాదనలేకపోయాడు. లక్ష్మణ, సీత అంతగా కోరుతోంది, ఎన్నడూ నోరు తెరిచి ఇది కావాలి అని అడగలేదు కదా. ఒకవేళ ఇది రాక్షసుడే అయితే చంపి మునులను కాపాడుతాను, నేను వచ్చే వరకు సీతకు తోడుగా ఉండు అని చెప్పి ధనస్సు పట్టుకొని ఆ లేడి వెనకాల పడ్డాడు. జై శ్రీరామ్, జై సీతామాత. ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యకర్మ ఫలితంగా మానవ జన్మ లభిస్తుంది. దీన్ని సరిగ్గా వాడుకొని సాధన చేస్తే తిరుగులేని మోక్షం వస్తుంది. అలా కాకుండా మాయలో పడితే కష్టాలు వస్తాయి. ఇదే రామాయణం చెప్పే సత్యం. సీతమ్మ లేని బంగారు లేడి ఉన్నదని భ్రమపడి కావాలి అని కోరింది.
ఇదే మాయలో పడి తన స్వస్వరూపాన్ని మరచి జీవునికి దూరం అయి 10 ఇంద్రియాల చేత పాలింపబడే లంకలో బందీ అయినది. కానీ మళ్ళీ తనను తాను తెలుసుకుని జీవుని యందు రాముడి యందు మనస్సు నిలిపి తపస్సు చేసింది. 10 నెలలు సీతమ్మ రామనామమే స్మరిస్తూ ఉన్నది. తిరిగి స్వస్వరూపం పొందినది. అలాగే మాయలో పడి ఇంద్రియాలే నేనే అనే భావనలో నిలిచి ఈశ్వరునికి దూరము అయిన మనం కూడా రామాయణము శ్రవణము, పఠనము, అధ్యయనము చేత మళ్ళీ ఈశ్వరుని చేరాలని కోరుకుంటున్నాను. మీకు ఎల్లవేళలా శుభం జరుగుగాక. జై శ్రీరామ్.